వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినప్పుడు తప్పనినే మాట్లాడు. ఖచ్చితంగా ఆ మాట ఎప్పుడైనా సరే రైట్ రాంగ్ రాంగ్ గానే మాట్లాడతాం. లేదా రాంగ్ ని రైట్ గా ఇంటర్ప్రిటేషన్ చేసినా, రైట్ ని రాంగ్ గా ఇంటర్ప్రిటేషన్ చేసినా అందులో ఉన్న తప్పుని ఎత్తి చూపెడతాను నేను. అందులో మొహమాటం ఏం లేదు. ఎవరి కోసమో ఆటలు ఆడేటటువంటి పరిస్థితి. వైసీపీ హయాంలో తప్పులు చేసినప్పుడు ఇది తప్పని మాట్లాడుకున్నాం. ఇప్పుడు అట్లాగే తెలుగుదేశం హయాంలో శ్రీశైలం దేవస్థానం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ అనుచరుల గూండాగిరి అంటూ సాక్షి ఒకటి హైలైట్ చేసింది. హిందుత్వ చైతన్యం వస్తున్న రోజుల్లో హిందువులే దోచుకుంటే లేదా ఆలయాల మీద పెట్టడం ఎట్లా చేసుకుంటే ఎట్లా అన్నది ఆలోచించాలి. ఆలయాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆదాయ వనరుగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా తీసుకురావాలి. కానీ అది తేడా వస్తుంది. తాజాగా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వాళ్ళ అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటన మరొక ముందే. ఆయన అంశాలు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం కాంట్రాక్టర్లపై దాడి చేసి వివక్షలు సృష్టించారు. పరమేశ్వరుడి సన్నిధిలో భక్తులు సమర్పించిన తలనీలాలు పోగు చేసుకున్న కాంట్రాక్ట్ కోసం టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్ తరిమి కొట్టారు. మా ఎమ్మెల్యేతో బేరం కుదుర్చుకున్నాక రెండంటూ బెదిరించి వెనక్కి పంపించినట్టు సమాచారం. 2 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భ్రమరమ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానం తలనీలాలు పోగు చేసుకునే అప్పుడు గత సంవత్సరం 4,89,00,000కి అనంతపురానికి చెందిన రాజా ఎంటర్ప్రైజెస్ పొందింది. వాళ్ళ కాల పరిమితి పూర్తవడంతో ఒక ఏడాదికి సుమారు 5 కోట్ల అంచనాలతో టెండర్ కం బహిరంగ వేలం కోసం దేవస్థానం 4 రోజుల కింద టెండర్లు ఆహ్వానించింది. కొద్ది రోజుల కింద బహిరంగ వేలం పాటకు అన్ని సిద్ధం చేసిన దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ టీఓ స్థానికంగా లేకపోవడంతో వాయిదా వేశారు. ఈ నెల 11 రెండోసారి బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలని పలువురు కాంట్రాక్టులు 50 లక్షలు చొప్పున డీడీలు తీసుకుని బహిరంగ వేలంలో పాల్గొనేందుకు దేవస్థాన పరిపాలన భవనం వచ్చారు. అప్పటికే అక్కడ ఆత్మకూరు, శ్రీశైలం, సున్నిపేటకు చెందిన కొందరు ఎమ్మెల్యే బుడ్డానుచరులు కాపు కాసి కాంట్రాక్టర్ అడ్డుకున్నారు. అయినా కొందరు కాంట్రాక్టులు వాళ్ళని తప్పించుకుని ఆఫీస్ లోపలికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే లోపలికి వెళ్లి కాంట్రాక్టులపై దాడి చేశారు. నా ఎమ్మెల్యేతో బేరం కుదుర్చుకుని రమ్మంటే ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారంటూ కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. వాళ్ళకి తప్పించుకుని పారిపోతున్న కాంట్రాక్టులు వెంటపడి రక్తం వచ్చేలా కొట్టినట్టు తెలిసింది. కాంట్రాక్టులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి దృశ్యాలను ఒక కాంట్రాక్టర్ డ్రైవర్ సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుండగా టీడీపీ నాయకులు అతడిపైన దాడి చేసి సెల్ ఫోన్ లాక్కుని వీడియోలు డిలీట్ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే అనుచరుల గూండాగిరితో భక్తులు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది భయభ్రాంతులకు గురైనది తెలిసింది. వాస్తవం ఇట్లాంటి దాని మీద సిట్టు, సిఐడినో, సిఐబినో, సిబిఐలో వేయాలి. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వాటిట్లో తెలుస్తాయి కదా.